సింపుల్గా ఎగ్ పులావ్ రెసిపీని చూసేద్దామా. ఒక గ్లాసు బియ్యాన్ని ఒక అరగంట పాటు నానపెట్టేసేసుకోండి. ఒక అర డజన్ గుడ్లను ఉడకబెట్టేసేసుకొని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మందపాటి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, బిర్యానీ మసాలాలు, కొద్దిగా జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే నేతిలో చిటికెడంత పసుపు, చిటికెడంత సాల్ట్, చిటికెడంత కారం వేసుకొని కోడిగుడ్లను ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా మగ్గించేసేసుకొని 2 టమాటాలు, 5-6 పచ్చిమిరపకాయలు వేసేసుకొని వీటిని కూడా మెత్తగా మగ్గించి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఫ్రై చేసుకోండి. గ్లాసుడు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసేసుకున్నాక రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా కొత్తిమీర, నానబెట్టుకున్న రైస్ వేసుకోండి. వేయించి పెట్టుకున్న బిర్యానీ మసాలాలు, కోడిగుడ్లు వేసేసుకొని కొత్తిమీర చల్లేసేసుకొని 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడికించేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులావ్ రెడీ అయిపోతుంది.